విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నెక్స్ట్ ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్క? ప్రెసెంట్ అయితే ఒక మూవీ కూడా కంప్లీట్ అయింది. మూవీ అయితే కంప్లీట్ అయింది. ఓకే. 3 వెబ్ సిరీస్లు చేసాం. ఓకే. 4 సాంగ్స్ బయటకు వచ్చేది ఉంది. ఓకే. ఇప్పుడు మూవీ కంప్లీట్ అయింది, వెబ్ సిరీస్ చేస్తారా, చేస్తున్నారా? చేసేసాను. అది కూడా వస్తున్నాయి కూడా. ఓకే. కంప్లీట్ అంటే ఇప్పుడు సింగర్, యాంకర్, యాక్టర్ అన్ని పెట్టేసేయాలి. ఇంకేమైనా ఉన్నాయా పెట్టాల్సినవి? ఇంకేం. ఓకే, డన్. సారీ బతికించావు. మోడల్ కూడా. ఏంటేంటి? తెలంగాణ మోడల్ కూడా. తెలంగాణ మోడల్ కూడా రాబోతుంది. అయితే రాబోతుంది కదా, ఆల్రెడీ చేశాను నేను. ఆల్రెడీ చేశారు. ఒక పెళ్లి కూతురు గెటప్స్ అనమాట అవి. ఓకే. సో అట్లా కూడా చేసిన. మమతక్క చెయ్యనివి ఏమైనా ఉన్నాయా? మరి ఇన్ని చేస్తున్నారు కదా, చెయ్యనివి ఇంకేమైనా ఇంకా ఇంకేమైనా టాలెంట్స్ ఇంకేమైనా? వంట ఏంటి, మ్యాగీనా? కాదు, అన్ని రకాలు చేయొచ్చా? అయితే మేము ఇంటికి వస్తాం, మరి మాకు ఒక మంచి వంట చేసి పెడుతుందా? ఓకే. ఎప్పుడు రమ్మంటారు మరి? నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు. మా ఇంటికి ఆల్వేస్ వెల్కమ్, తెలుసా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఈ వంటలు ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కొంచెం సేపు. సో ఇంకా మీకు ఏ సాంగ్స్ అంటే ఇష్టం అండ్ మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? నాకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఈ మధ్య మంగ్లీ అక్క వాళ్ళ చెల్లి ఒక సాంగ్ పాడింది. ఓకే. కొచ్చటి మీసాలోడు సాంగ్ అసలు ఎక్సలెంట్. ఆ సాంగ్, అట్లాంటి సాంగ్ ఒకటి రావాలని కోరుకుంటున్నాను. సో పాట మీ అందరి కోసం పాడతాం. కుషటి మీసాలోడు పిల్లగాడు, గుచ్చేటి సూపులోడు, మెచ్చటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు, సరిజోడు కుదిరేటోడు, మేనోడు బలిజోరు దారుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్ బంగారం అసంటోడు, బాలే రింగులు జుట్టులు గింగిరాలు తిరిగే నా మనసు బొంగారమై, ముద్దు ముచ్చట దీచంగ వద్దకొస్తే చాలు వంకి పతాన పుంగరమై, తల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ కోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో, తల్లాట పడుతున్నదో పానం పెళ్ళాడ కోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో, ఓలే 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 ఓలే. మస్తు వాడింది అక్క. మీరు కూడా చాలా బాగా వాడారు ఇప్పుడు. అవునా, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మూవీ అన్నారు కదా, సో మూవీ ఏంటి, మీ రోల్ ఏంటి అందులో? నాదా, పెళ్ళి అవ్వగానే ఓకే 1 ఇయర్కి నాకు ఒక పాప, 2 పిల్లలు పుడతారు అనమాట. ఓకే. 2 పిల్లలు పుడతారు కదా, అందులో మదర్ క్యారెక్టర్ నాది. ఓకే, మొత్తం చెప్పద్దు ఇప్పుడు మాకు. చెప్పను నేను, అసలే అది పాత కాలం సినిమాది అది. ఓకే, మీరందరూ చూడొద్దాం అలా. అంతే. సినిమా పేరు ఏందో తెలుసా? అందివనం. అందివనం. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మరి ఇది? నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం మేము. ఓకే, నెక్స్ట్ మంత్ అనుకుంటున్నారు. ఓకే, వెబ్ సిరీస్ ఏంటి? వెబ్ సిరీస్ మనది బంజారా బాయ్స్ అని, మన జబర్దస్త్ పవన్ తోటి చేస్తున్నా. మంచి ఏమంటారు, నాకైతే మంచి పేరైతే ఉన్నది అందులో. సో అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు నాకు ఆ ఛానల్లో. ఇంక ఇప్పుడు మీకు జబర్దస్త్ నుంచి ఏమైనా ఛాన్స్ వచ్చిందా మరి? జబర్దస్త్ వాళ్ళు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. అండ్ జబర్దస్త్ పవన్ తోటి నేను ఆ ఛానల్లో చేస్తున్నాను. జబర్దస్త్ పవన్ ఛానల్లో ఒక సాంగ్ కూడా పాడాను నేను. ఓకే, ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తారా జబర్దస్త్కా? అవును. ఏమో చూస్తా. ఇక్కడ ఇంతమంది నవ్విపిస్తున్నారు, బయట అందరినీ జబర్దస్త్లో ఛాన్స్ వస్తే వెళ్ళాల్సిందే. ఇంకా అంతే, నవ్వుతున్నా, పైకి నవ్వుతున్నా కానీ లోపల మస్తు బాధలు ఉంటాయి. ఏం బాధలు ఉన్నాయి అక్క? అంత మంచిగానే ఉంది. అంతే, అట్లనే అంటారు అందరు. అట్లనే అంటారా? అంటే ఫస్ట్ బాధలు ఉన్నాయి కావచ్చు, కానీ ఇప్పుడైతే ఏం లేవు కదా. ప్రజెంట్ అయితే ఏం లేవు, కానీ నా సక్సెస్ కోసం అయితే ఎదురు చూస్తున్నా నేను. మనిషి అనేటోడు ఎప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని సిచ్యువేషన్ ఇది. అవును. ఇప్పుడు పడుకుంటూ పొద్దున్న లేచి నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియదు. సో అట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. కొంచెం సక్సెస్ అయినా సంపాదించి చచ్చిపోదామని ఒక ఆశ, చిన్న ఆశ. అంతే, చిన్న ఆశ తొందరలోనే నెరవేరబోతుంది. ఓకే, ఇంకా అమ్మ నాన్నకి ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? మా అమ్మ నాన్నకి నేను ఒక మంచి సింగర్ అని పేరు తెచ్చుకొని, వాళ్ళు ఇట్లా ప్రతి ఊర్లో ప్రతి చుట్టాలకు అందరికీ నా పేరు గొప్పగా చెప్పుకునేటట్టు చేయాలనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్?
నెక్స్ట్ ప్లాన్ ఏం లేదు. ఈ సాంగ్స్ ఇలా కంటిన్యూ చేస్తూ ఇలా ఇంటర్వ్యూస్ చేసుకుంటూ అలా వెళ్ళిపోవాలంతే. అలా వెళ్ళిపోవాలంతే. మంచి మ్యాచ్ ఏదైనా వస్తే పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న హ్యాపీనెస్ కోసం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి. ఏంటి వాళ్ళ హ్యాపీనెస్ కోసమేనా? అంటే మనగిట్టు ఉంటుంది అనుకో, మెయిన్ వాళ్ళకి. సరే, వాళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, సో అందుకే. ఓకే, మరి మీకు ఇష్టమైన ఎవరైనా ఉన్నారా? నాకు అవ్వలేరు. గిసంటోళ్ళకి ఎవరు వస్తారు? అరే ఇట్లా అంటే అయిపోతుంది అక్కడనే, అమ్మ ఈమె వద్దే అని అనుకుంటారు. సరే, ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా మరి? చాలా వచ్చినాయి, కానీ ఏది కూడా నేను ఏమంటారు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు, ఏమైనా బెదిరించారా వాళ్ళని? ఏం బెదిరియలేదు, కానీ నచ్చదు. మా అమ్మ నాన్న చెప్పినట్టు విందామని ప్లాన్ ఇంకా. ఓకే, ఇందాక కొన్ని సాంగ్స్ విన్నప్పుడు బావల గురించి పాడారు కదా. అవును. అయితే బావలు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరు లేరు బావలు. ఎవరు లేరు? లేరు. ఓకే, అంటే ఎవరైనా అనుకోలేదా ఫ్యామిలీలో? లేదు లేదు, ఎవరు లేరు. ఎవరు లేరు. అంటే ఎలాంటి అబ్బాయి వస్తే మ్యారేజ్ చేసుకుంటారు మరి? నన్ను మంచిగా చూసుకోవాలి, నేను పాటలు పాడతా అంటే ఒప్పుకోవాలి, నేను ఇంటర్వ్యూ చేస్తా అంటే ఒప్పుకోవాలి. ఓకే, అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యలో, చాలు, అంతకుమించి ఏమొద్దు. ఒకవేళ వద్దు అని అంటే, ఒకవేళ ఇవన్నీ నువ్వు గుద్దిదా నువ్వు వద్దు నాకు అని అంటావేమో, అంతేనా? పో, నేనైతే పెళ్లి చేసుకో. వద్దు, నన్ను నేను పాడతా అంటే నువ్వు వద్దు అంటున్నావు, నువ్వే నాకు వద్దు అంతే. మళ్ళా అంతే. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరో ఒకరి మీద అంటే ఇలా ఉండాలి అని అనుకుంటాం కదా, అలా ఎవరి మీద అయినా అనిపించింది ఎవరైనా? ఒకప్పుడు నా ఫ్రెండ్ ఉండేది. ఓకే, ఒకప్పుడు నా ఫ్రెండ్ ఉండేది, ఆయన అనుకున్నా నేను ఫస్ట్, కానీ మా ఇద్దరికి క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి వచ్చింది, సో అందుకే. కానీ నేను ఆయనకు ప్రపోజ్ చేయలేను, నాకు ఆయన ప్రపోజ్ చేయలే, అనుకున్నా, జస్ట్ గట్లా అనుకున్నా అంతే. మంచిగా కూడా ఆడు ఉంటే నాకు మంచి సపోర్ట్ ఇచ్చేటోడు, సాంగ్స్ పాడడానికి ఎక్కడికైనా వెళ్ళినా ఏమైనా చేసినా అనుకున్నా, కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి వచ్చింది, సో వద్దులే అనేసి అనుకున్నా. ఇప్పుడు జర్నీ మొత్తం సాంగ్స్ తోనేనా ఇంకా లైఫ్ అంతా? ఈ ఇంటర్వ్యూలు, సాంగ్స్ ఇవే. ఓకే, ఇప్పుడు ఇంకా మీకు ఇన్ని సాంగ్స్లలో ఎక్కువ మీకు నచ్చిన సాంగ్, అలాగే మీకు ఈ సాంగ్ వల్ల నేను క్లిక్ అయ్యాను అని ఏ సాంగ్ అనిపించింది? నేను సాంగ్ వల్ల క్లిక్ అయ్యిందే నీలి నీలి కల్లవాడు. ఓకే, అదే ఫస్ట్ సాంగ్, అదే దానివల్లనే క్లిక్ అయ్యింది, దానివల్లే మొత్తం పోయింది. దానివల్ల మొత్తం పోయింది. ఓకే, ఇప్పుడు దానివల్లే మొత్తం పోయింది అని అన్నారు, ఎందుకన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అడుగు. ఇప్పుడు ఆ సాంగ్ పాడితే బాగుండు నేను అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అని చెప్తున్నా కదా, వద్దన్న గుండెల్లో సేరి ఒక్కసారి, అది కాకుండా ఇంకేదైనా? అని ఈ సాంగే నేను అనుకున్నది. అదే సాంగ్ యాక్చువల్లీ ఇది చెప్పాను కదా, నేను ఒట్టు పెట్టుకున్న ఒరే దేవా సాంగ్. అమ్మాయికి ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు అనిపించలేదు, కానీ ఆఫ్టర్ ఎప్పుడైతే అది హిట్ అయిందో సాంగ్, ఓకే ఈ పాట కూడా నేను పాడుంటే బాగుండు అనిపించింది. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన సాంగ్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా పాడినవి ఉంటాయి కదా, ఆ సాంగ్ విన్నప్పుడు అరే ఈ సాంగ్కి నా వాయిస్ బాగుంటుంది, నేను వాడతా అయిపో, నాకు ఈ ఛాన్స్ వస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా? ఇదే సాంగ్ నిజంగా చెప్తున్నా, నా మనసులో అనుకున్నా. ఓకే, నివృత్తి వైబ్స్లో వద్దన్న గుండెల సేరి సాంగ్, అది నేను పాడుంటే ఎంత బాగుండు అనిపించింది. ఓకే, సాంగ్ చాలా బాగుంటుంది. ఒక 2 లైన్స్ నీకోసం పాడతాడు. ఒత్తన్న గుండెల్లో సేరి ఒక్కసారన్న రావేరవారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను అట్టిదారి. వద్దన్న గుండెల్లో సేరి ఒక్కసారన్న రావేరవారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను అట్టిదారి. ఊడల మర్రి ఉయ్యాల ఆట ఇయ్యాల ఏమాయను, కాడుకు వంపే కయ్యాల బాటలు దయ్యాలు తోడాయను. గడ్డి తిందని గుణము గొడ్డిదాయ నా పానము, ఇన్ని ఏళ్ళ ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పలాగా ఎల్లినవో. గాయతుందిరో గంజాయి సెట్టు కుండెలో నా నాటినట్టు, జ్ఞాపకాలు గావు పట్టెరో ఇడ్సి ఉండమంటే నీ మీద ఒట్టు. వద్దన్న గుండెల సేరి ఒక్కసారన్న రావేరవారి, ఊపిరాపేటి కత్తుల్ని నూరి పట్టినా వెట్టను అట్టిదారి. చాలా బాగుంది అక్క, రియల్ గానే చాలా ఇష్టం ఈ పాట. నువ్వు మిస్ అయిపోయావు సాంగ్? పోయింది పాట నాకు. ఓకే, లేకపోతే చాలా అసలు నాకు అనుకున్నాను, కానీ తెలీదు నాకు.